నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. జనరల్‌గా మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి ఇట్లాంటి వాటి గురించి మనకు అనేక రకాల అనుమానాలు, అపోహలు చాలా ఉంటాయి. లైక్ అది ప్రెగ్నెన్సీ తర్వాత, సర్జరీ తర్వాత నడుము నొప్పి కంపల్సరీ వస్తుందనో, లేదంటే మెడ నొప్పి ఉంది అంటే అది కంపల్సరీ స్పాండిలోసిసే అవుతుందనో, ఇలాంటి అనేక సందేహాలుంటాయి. సో, ఇలాంటి మిత్స్ అన్నిటిని అవి కరెక్టా? కాదా? అనేది తెలుసుకోవడానికి, అట్లాగే వీటికి సొల్యూషన్స్ ఏంటి? మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ మురహరి. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. సార్ యాక్చువల్లీ మనం ఎంత సైన్స్ అనేది ఇట్స్ ఎన్ ఓషియన్. ఎంత తెలుసుకున్నా కూడా మెడికల్ రిలేటెడ్ మనకి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఈవెన్ కామన్ పబ్లిక్ అయినా రకరకాలుగా ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ వెళ్ళాలి అంటే అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందంటేనే దాంట్లో అనస్థిషియా తీసుకోవాలన్నా కూడా ఫర్దర్‌గా నడుము నొప్పితో ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. అసలు ప్రసవం అయిందంటేనే నడుము నొప్పి అనే భయంతో ఉంటారు చాలామంది. అది ఎంతవరకు నిజమేనా సార్? ఫీమేల్స్‌లో నడుము నొప్పికి కారణం అదేనా? ఏంటి అది? మేడం ఒక్కటేంటంటే మేము ప్రాక్టీస్ చేసే దాంట్లో మోస్ట్ కామనెస్ట్ డౌట్ అంటే ఇది. ఎందుకంటే అవునా? సో ప్రతి ఒక్కరు పోస్ట్ ప్రెగ్నెన్సీ ఈ సార్ నేను ఇంజెక్షన్ ఏపించుకున్నాను సార్ నడుముకి, దానివల్ల నడుము నొప్పి వస్తుంది నాకు. ఆల్మోస్ట్ చాలా వరకు వన్ ఆఫ్ ద కామనెస్ట్ డౌట్ అండ్ కామనెస్ట్ మిత్ ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ వల్ల నడుము నొప్పి వస్తుందని. యాజ్ ఎ స్పైన్ సర్జన్ ఒకటే చెప్పగలను నేను మీకు, ఇంజెక్షన్ వల్ల ఎప్పుడు నడుము నొప్పి రాదు. ఇట్స్ ద బిగ్గెస్ట్ మిత్. అంటే సార్ అది యాక్చువల్లీ మత్తు ఇంజెక్షన్ అయ్యేసరికి దాని సైడ్ ఎఫెక్ట్ ఏమో అన్న డౌట్స్ ఎక్కువ మందికి అది క్రియేట్ అవుతా ఉంటాయి కదా. అంటే దట్స్ నాట్ ట్రూ అంటారు. అబ్సల్యూట్లీ ఆ ఇంజెక్షన్ కు మన బ్యాక్ పెయిన్ కి అసలు సంబంధమే లేదు మేడం. ఓకే. సో ఎందుకు మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ అయినాక పోస్ట్ అది ఏమంటారు ఇంజెక్షన్ ఇచ్చి సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు కానీ నార్మల్ ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో ఈ ఇంజెక్షన్స్ వల్ల ఎందుకు మనకి పోస్ట్ ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఎందుకు మనకి బ్యాక్ పెయిన్స్ వస్తుంది? దాని రీజన్ ఏంటంటే మేడం బేసిక్లీ మనకి స్పైన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ భాషలోనే చెప్పేది నా యాక్చువల్ హ్యాబిట్. నేను ఒకటే చెప్తాను వాళ్ళకు, మన ఫ్లాగ్ పోస్ట్ అంటాను. అంటే ఫ్లాగ్ పోస్ట్ అంటే మనం జెండా ఎగరేసే ఫ్లాగ్ పోస్ట్, అది నేలపైన పెడతాం. ఆ నేలపైన చాలా సపోర్ట్ ఉంది ఆ ఫ్లాగ్ పోస్ట్ నిలబడేదనుకో. మన స్పైన్ కూడా మన స్పైన్కి కింద బేస్ ఆఫ్ సపోర్ట్ అంటాం. అంటే మన స్పైన్ ఇలా ఉంది పైన నుంచి కింద దాకా, పైన మన తలకాయ ఉంటుంది, బ్రెయిన్ తలకాయ ఉంటుంది, కింద మన ముడ్డి పైన ఇట్లా నిలబడాలి స్పైన్. కానీ మన స్పైన్కి ఏమంటే సపోర్ట్ చాలా తక్కువ. సో దేవుడు ఏం చేశాడంటే మనకి ఇప్పుడు మనం ఆటోమేటిక్ సపోర్ట్ తక్కువ మనం ఏం చేస్తాం, నార్మల్గా ముందు ఒక తాడు వెనక ఒక తాడు కడతాం. అలాగే దేవుడు ఏం చేశాడు, ముందు ఒక తాడు వెనక ఒక తాడు కట్టాడు ఆ సపోర్ట్ ఉండాలని స్పైన్కి. ఈ తాడులు నథింగ్ బట్ మజిల్స్ దే ఆర్. సో మనం ఈ సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు వైపు నుంచి ఆపరేషన్ చేస్తారు. సో ఆటోమేటిక్ ఆ మజిల్స్ కొంత కదిలిస్తారు. ఆ కదిలించినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కుట్లు వేస్తారు, మసిల్స్ వీక్ అవుతాయి. సో ఆటోమేటిక్ ముందుండే మజిల్స్ సపోర్ట్ వీక్ అయిపోతే ఏమవుతుంది, మన వెనకుండే తాడు కొంచెం స్ట్రాంగ్ అయిపోయి ఆ బ్యాలెన్స్ ఉండదు. ఇప్పుడు ఆటోమేటిక్లీ మన పేషెంట్ అప్పుడు ఇలాగ అవుతాడు. సో ఆటోమేటిక్లీ మన డిస్క్ల పైన, మన వెన్నపూసల పైన, మన కండరాల పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దానివల్లనే ఈ నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం ఈ సిజేరియన్ సెక్షన్ తర్వాత. అంటే సార్ ఇప్పుడు సర్జరీ మీరు సర్జరీ తర్వాత ఇలా చేయడం వల్ల అగైన్ కుట్లేసి ఇదంతా దానివల్ల అన్నారు. ఇప్పుడు సిజేరియనే కాకుండా వేరే అంటే పొట్టకి సంబంధించింది కానీ లేకపోతే లైక్ నడుములో అంటే కిడ్నీ రిలేటెడ్ కానీ అట్లాంటి సర్జరీస్ చేయించుకున్నప్పుడు కూడా నడుము నొప్పి వచ్చే రిస్క్ ఏమైనా ఉంటుందా? మనం ఈ సర్జరీ ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్. మన సిజేరియన్ సెక్షన్ అంటే ఎగ్జాక్ట్లీ మనం ఆ మెయిన్ మజిల్ ఏది సపోర్ట్ ఉందో దాంట్లో నుంచే తీస్తాం. ఓకే, సో దానివల్లనే ఇంత ఇబ్బంది వస్తుంది. బేసిక్లీ ఏంటంటే ఈ సర్జరీస్ అయినా కూడా సిజేరియన్ సెక్షన్ అయినా కూడా చాలా మంది అందరికీ డాక్టర్స్ ఏం చెప్తారంటే వీ షుడ్ ఫాలో సమ్ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అంటారు, ఈ మజిల్స్ని స్ట్రెంథన్ చేసేదానికి. నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంటే కాదు, ఈ సర్జరీస్ అయినాక కొంతమందికి అర్నియా ఫామ్ అవ్వచ్చు, కొంతమందికి కంప్లీట్లీ మజిల్ వీక్ అయిపోయి అది కూడా అర్నియా లాగా అవ్వచ్చు. సో ఎప్పుడైనా కానీ పోస్ట్ ఈ సర్జరీస్ అయినాక ఎస్పెషల్లీ పెద్ద ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ ఇంత పెద్ద మన పైనుంచి కింద దాకా కట్ చేస్తుంటాం. సో మనం ఎంత పెద్దగా మనము కట్ చేస్తామో అంత ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేడం నడుము నొప్పి వచ్చేకి కానీ వేరే ఏదైనా కానీ. అదే మనం ఏ సర్జరీ ఇప్పుడు అదే మీరు లాప్రోస్కోపిక్ సర్జరీస్ తీసుకుని చిన్న చిన్న రంధ్రాలు వేస్తారు. ఆ రంధ్రాలు వేసినప్పుడు మనకి అంత మజిల్ డ్యామేజ్ ఉండదు, ఏముండదు అక్కడ.
సో దానివల్లనే ఇన్ ద సెన్స్ లైక్ అంత కామన్ కాదు లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్జరీస్ పోయి ఇదైనాక. సో మెయిన్ థింగ్ ఈ సిజేరియన్ సెక్షన్ అయినాక ఎక్సర్సైజ్ చేయకోకుంటే మనకి ఈ నడుము నొప్పి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం. అంటే అందరికి సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి రావాలని ఏం లేదు నడుము నొప్పికి ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. క్యాన్సర్స్ ఉన్నాయండి, మనం స్మోకింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి లంగ్ క్యాన్సర్ రావాలని ఏం లేదు. సో దట్స్ వై మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాం, స్మోకింగ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎ క్యాన్సర్ అని. ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ స్మోకర్స్ అందరికి క్యాన్సర్ రావాలని లేదు, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద క్యాన్సర్ అని. అట్లాగే ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. సేమ్ ఇక ఈ నడుము నొప్పి రావాలంటే ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఈ మజిల్స్ వీక్ అయ్యేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. దాంతోపాటు ఆమెకి మన పేషెంట్ ఇప్పుడు నడుము నొప్పి వచ్చిన పేషెంట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ముందు నుంచే డిస్క్లు వెన్నపూసలు వీక్ ఉండొచ్చు, దానికి ముందనే వాళ్ళకి మజిల్స్ బ్యాక్ మజిల్స్ వీక్ ఉండొచ్చు. సో ఎన్నో కారణాలు ఉన్నాయి మేడం. సో దిస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ ఏ బ్యాక్ పెయిన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో దీనికి అవాయిడ్ చేయాలంటే అది ఎక్సర్సైజెస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అనేది బెటర్ సొల్యూషన్ అంతే ఇంకా దానికంటారు. ఇప్పుడు సార్ ఇందాక నేను అన్నట్టుగానే మామూలుగా మెడ నొప్పి అనేది ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం ఫర్ ఆల్ యాక్చువల్లీ. ఇంకా ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ జాబ్స్ పెరిగాక ఎక్కువైతుంది అని అంటూనే ఉన్నారు, మీరు డాక్టర్స్ అందరం చెప్పేది అదే. సో ఈ నేపథ్యంలో మెడ నొప్పి అనేది దానికి రావడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు, బట్ స్పాండిలోసిస్ అనేది ఎప్పుడు అవుతుంది? అంటే అన్ని మెడ నొప్పులు స్పాండిలోసిసేనా? దానికి కంపల్సరీ మనం సర్జరీ దాకా వెళ్ళాలా? ఏంటి అసలు వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వీ కెన్ టేక్? మేడం ఒకటేంటంటే ఫస్ట్ థింగ్, నేను మా పేషెంట్ ఎవరైనా ఇలాగొస్తే ఈ నడుము నొప్పి కానీ లేకుంటే మెడ నొప్పితో వచ్చి సార్ నాకు స్పాండిలోసిస్ ఉందంట సార్, నేను రిపోర్ట్ చదివాను, లేకుంటే గూగుల్లో చూశాను, లేకుంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, నాకు ఫిజియోథెరపిస్ట్ చెప్పాడు, లేకుంటే ఎవరో కైరో ప్రాక్టీషనర్స్ చెప్పారు, సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ మేమని వాళ్ళ ఏమంటారు ఒక ఫ్రైట్ అండ్ ఫేస్ తో అడుగుతుంటారు. నేనేం చేస్తానంటే జస్ట్ ఐ స్మైల్ ఆన్ దట్ ఫేస్ అండ్ టెల్ దెమ్, సీ స్పాండిలోసిస్ అనేది ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ఎ నార్మల్ ఫినామినా. ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ నార్మల్ ఫినామినా. ఇట్ బికమ్స్ అబ్నార్మల్. మీకు ఎప్పుడన్నా ఇప్పుడు మెడ నొప్పి వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, ఇట్ బికమ్స్ అబ్నార్మల్ మన బాడీ అడ్జస్ట్ కాకున్నప్పుడు. సో దీని అర్థం ఏంటంటే స్పాండిలోసిస్ అంటే నార్మల్ తెలుగు భాషలో అరుగుదల. ఓకే, ఈ అరుగుదల అనేది నేను ఒకటే చెప్తా, మనం పుట్టినప్పుడు జస్ట్ వీఆర్ 15 years old, అంటే 15 ఏళ్ళ నుంచే అరుగుదల స్టార్ట్ అవుతాయి. మన బోన్ కానీ మన డిస్క్స్ కానీ ఏమని కానీ అరుగుదల స్టార్ట్ అవుతాయి. టోటల్ అంటే స్పైన్ లో ఉన్న ప్రతి ఒక్కటి మేడం మనం 15 ఏళ్ళ నుంచే అరుగుదల స్టార్ట్ అవుతాయి. ఈ అరుగుదలనే మనం స్పాండిలోసిస్ అంటాం. కొన్ని మందికి ఏమో ఫస్ట్ డిస్క్ నుంచి స్టార్ట్ అవుతాయి, వెన్నుపూసలు అవుతాయి. ఒక్కసారి ఆ వెన్నుపూసలు అరుగుదల అయిపోయి డిస్క్లు అరుగుదల నరాలపైన ఒత్తిడి పడినప్పుడు మన కాళ్ళు చేతులు లాగుతాయి. దాన్నే కొంతమంది షియాటికా అంటారు, లేకుంటే చేయి లాగుతుంటుంది. సో ఇట్స్ ఆల్ ఎ స్పెక్ట్రమ్ అంటాం. అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డిస్క్ల అరుగుదల నుంచి వెన్నపూసల అరుగుదల నుంచి ఆ నరాలపైన ఒత్తిడి, ఇదంతా స్పాండిలోసిస్. ఇట్స్ లైక్ ఏమంటారు మన లైఫ్ సైకిల్ లాగా. సో ఇప్పుడు నార్మల్ నేను ఉన్నాను, ఇప్పుడు నాకేం నొప్పులు లేవు ఏం లేవు, కానీ నా ఎక్స్రేలు స్కాన్లు చూస్తే నాకు కూడా అరుగుదల ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఏ స్పాండిలోసిస్. సో ఎప్పుడం కానీ స్పాండిలోసిస్ అనేది అరుగుదల. ఈ అరుగుదల నుంచి మీకు ఇబ్బంది అయినప్పుడే దాన్ని డిసీజ్ అంటాం. ఓకే, సో ఆ రిపోర్ట్ నొప్పి లేకుండా కూడా అరుగుదల ఉంటుంది మేడం, ఉండొచ్చు కదా, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది అది. సో అందుకోసం మనం ఎప్పుడు ఒకటే చెప్తాం. సో ఇప్పుడు పేషెంట్ వస్తారు నా ముందు, నేను అంటాను ఇప్పుడు నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది అంటే, ఈ నడుము నొప్పి మెడ నొప్పి మన కామన్ కోల్డ్ కింద కామన్ అండి ప్రతి ఒక్కరికి. సే వాట్ ఐ టెల్ ఇస్, టుడే ఐఎమ్ ద పేషెంట్, టుమారో యూ విల్ బి ద పేషెంట్, డే ఆఫ్టర్ టుమారో అదే. సో అంత కామన్ ఈ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ. సో అంత దానికంతా భయపడే అవసరమే లేదు మనకి. నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఏదని కానీ అంత భయపడే అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ ఎట్లుంటుందంటే మన సొసైటీలో స్పైన్ అంటేనే ఒక ఏమైపోతుంది, నరాలపైన ఒత్తిడి పడిపోతాయి, నా కాలు పడిపోతాయి, చేతులు గడిపోతాయి. అందువల్ల నేను ఎప్పుడు ఒకే వర్డ్ అంటే వాళ్ళతో ఒకటే వర్డ్ యూజ్ చేస్తా, మన సో నేచర్ ఈజ్ నాట్ సో క్రూయల్ అంటాను. సో అంటే దాని అర్థం ఏంటంటే నేచర్ ఇస్ నాట్ సో క్రూయల్ అంటే ప్రతి ఒక్కటి నరాలపైన ఒత్తిడి పడింది, కాలు పడుపు. ఓకే, ప్రతి ఒక్క దానికి మన బాడీ ఇంత బాగా డిజైన్ చేశాడంటే దేవుడు ప్రతి ఒక్క దానికి ఏమంటారు ఒక లిమిట్ అనేది ఇచ్చాడు, దానికి ఒక కెపాసిటీ ఇచ్చాడు ఆ ఒత్తిడి తట్టుకునేదానికి.
ఓకే, డోంట్ మన వరీ, శరీరానికి ఆ మన కెపాసిటీ ఉంది కెపాసిటీ ఉంది. దాని. సో అంతా ప్రతి ఒక్కటి ఒత్తిడి పడిందంతా కాలు పడిపోవు, చేతులు పడిపోవు. మరి అలాంటప్పుడు సార్ ఇప్పుడు నొప్పి అయితే మామూలుగా ఓకే మీరు అన్నారు అరుగుదల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది, అది నొప్పిగా పరిణమించినప్పుడు దాన్ని మనం డిసీజ్ గా ఇది చేయాలి అన్నారు. అంటే ఆ నొప్పి కూడా ఎంతవరకు దాన్ని బేర్ చేయొచ్చు, అంటే ఎప్పుడు దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన విషయంగా పరిగణనలోకి తీసుకోవాలి, ఎప్పుడు దాన్ని కామన్ ఎక్సర్సైజెస్ తోని లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు? ఎప్పుడైనా కానీ వాళ్ళు స్కాన్లు ఎక్స్రేలు ఇచ్చేకి వస్తారు ఫస్ట్ వస్తేనే. నేనంట ఫస్ట్ మీ స్కాన్ ఎక్స్రేలు అక్కడ పెట్టండి అమ్మా, మీరు చెప్పండి నాకు మీకు ఏం ఇబ్బంది ఉంది అని చెప్తారు. బికాజ్ ఆల్వేస్ నొప్పి అనేది ఇట్స్ సబ్జెక్టివ్ అంటారు, అంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేసి దట్స్ ఆబ్జెక్టివ్. సో ఫస్ట్ ఐ నీడ్ సమ్ సబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ అంటాను. సో ఎందుకంటే పేషెంట్స్ని ఎప్పుడైనా వచ్చినప్పుడు రెండుగా డివైడ్ చేస్తాను మేడం. ఒకరేమో నడుము నొప్పి, మెడ నొప్పి, అంటే ఓన్లీ మెడ నొప్పి. కొంతమంది ఏమో మెడ నొప్పితో పాటు నా చెయ్యి కూడా లాగేస్తుంది సార్ అంటారు. కొంతమంది ఏమో చెయ్యితో లాగే పాటు దాంతోపాటు తిమ్మరులు వస్తాయంటారు. కొంతమంది వీక్నెస్ కూడా ఉందంటారు. సో నేను పేషెంట్స్ క్లియర్గా డివైడ్ చేస్తాను మేడం. ఫస్ట్ ఉత్తమ మెడ నొప్పి ఉందా, లేకుంటే మెడ నొప్పితో పాటు చెయ్యి కూడా లాగుతుందమ్మా, లేకుంటే మీకు తిమ్మరులు వస్తాయని అడుగుతా. ఒక పేషెంట్ చెప్తాను నాకు ఓన్లీ మెడ నొప్పి ఉంది సార్ అంటారు. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా మీకు మెడ నొప్పి అని అడుగుతారు. అంటే వాళ్ళు అంటారు సార్ జస్ట్ ఒక 10 days అయింది సార్ అని చెప్తారు. సార్ ఏమన్నా స్కాన్స్ ఎక్స్రేస్ తీపియాలా నేను ఒకటే అంట, అమ్మ 10 రోజులు అయితే ఏం స్కాన్స్ ఎక్స్రేస్ ఏం వద్దు మనకు. మొత్తం మెడ నొప్పి అయితే ఏం స్కాన్స్ ఎక్స్రేస్ వద్దు 10 రోజులకి. సేమ్ నడుము నొప్పి కూడా సేమ్ నడుము నొప్పి, లేకుంటే కాల్లో లాగే నొప్పి. అదే మీకు చెయ్యి లాగేస్తుంది, తిమ్మరులు వచ్చేస్తున్నాయి, లేకుంటే ఈ మెడ నొప్పి మీకు అప్పుడే 3 నెలలు 4 నెలలు ఉంది అంటే అప్పుడు మనం ఎక్స్రేకి కానీ స్కాన్కి కానీ వెళదాం. ఓకే, దీర్ఘకాలికంగా ఎక్కువ రోజుల నుంచి వేధిస్తుంటే గనక పోవాలి, లేదంటే అవసరం లేదు. అదే మీకు ఓకే నాకు చెయ్యి కూడా లాగేస్తుంది సార్, తిమ్మరులు వచ్చేస్తున్నాయి, అప్పుడే 3-4 వారాలు అవుతుంది, అప్పుడే వీక్నెస్ వస్తుంది అంటే డెఫినెట్లీ స్కాన్స్కి ఎక్స్రేస్కి కంపల్సరీ వెళ్ళాలి అవుతుంది మేడం. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నరాలు అంటే నర్వ్స్ ఇక్కడ. సో ప్రతి ఒక్క పేషెంట్ వచ్చేది ఒకటే చెప్తాను, నరాలు డ్యామేజ్ అయ్యేదాకా మీరు ఉండొద్దండి. ఎందుకంటే నరాలపైన ఒత్తిడి పడినప్పుడు మన చెయ్యి లాగుతుంది మేడం, అంటే మనకు నొప్పి వస్తుంది. నేను ఎప్పుడన్నా నరాలంటే ఇట్లా కరెంట్ వైర్లు కంపేర్ చేస్తాను. సో ఇప్పుడు కరెంట్ సేమ్ ఇట్స్ లైక్ బ్రెయిన్. పేషెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అదే చెప్తాను, బ్రెయిన్ ఈజ్ ఎ బిగ్. ఇప్పుడు వాళ్ళ భాషలు ఎట్లా చెప్తానంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది మనకోటి, కరెంట్ జనరేషన్ ప్రాజెక్ట్, దట్ ఈస్ ఎ బ్రెయిన్. ఇప్పుడు ఆ కరెంట్ జనరేషన్ నుంచి ప్రతి ఒక్క ఊరికి కరెంట్ రావాలి. ఇప్పుడు ఆ కరెంట్ వచ్చే వైర్లే పెద్ద పెద్ద వైర్సే మన చెయ్యికి ఇలాగ అన్ని సప్లై చేస్తాయి. అట్ లాస్ట్ హైదరాబాద్ కాలు అంత సప్లై చేసేది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ నరాలు ఫస్ట్ ఒత్తిడి పడినప్పుడు మనకి జస్ట్ చెయ్యి లాగేస్తుంటుంది. ఫర్దర్గా ఇంకా ఆ నరం డ్యామేజ్ అయ్యేటప్పుడు మనం ఏమో ముడితే షాక్ కొడుతుంది, దాన్నే తిమ్మరులు వచ్చినట్లు. సో నరం కొంచెం స్టార్ట్ అవుతుంది డ్యామేజ్ అయ్యేది అనుకున్నప్పుడు తిమ్మరులు వచ్చేస్తుంటాయి. ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యింది, కంప్లీట్ కట్ అయిపోయింది అనుకోండి వైర్, కరెంటే సప్లై లేదు, అందులో మన చెయ్యి వీక్నెస్ అయిపోయింది. సో కొంతమంది ఏమనుకుంటారు, అయ్యో నా నొప్పి తగ్గిపోయింది కానీ చెయ్యి వీక్నెస్ ఉందండి, దట్ ఈస్ మోర్ డేంజరస్ థింగ్ ఇంకా. ఓకే, సో అందులో పేషెంట్స్కి ఎప్పుడైనా కానీ ఏం చెప్తానంటే నరాలకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తాను నేను అంటే రీజన్ ఏంటంటే గుండెలాగా కాదు, గుండె లాగంటే స్కిన్ లాగా కాదు, చర్మం లాగా కాదు. ఇప్పుడు గుండె హార్ట్ అటాక్ వచ్చింది, మీరు హాస్పిటల్లో ఉన్నారు, కరెక్ట్ టైంలో హాస్పిటల్కి వచ్చారు, స్టంట్ వేశారు, 2 రోజుల్లో గుండె బాగా అయిపోతుంది. సపోజ్ మీరు డిలే లేదు, గుండె ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదంటే అంత మంచి ఆర్గన్ గుండె. నా నర్వ్ అంటే బీయింగ్ ఏ స్పైన్ సర్జన్ నా నర్వ్స్ అంత మంచివి కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు హీల్. అందుకోసం మీరు కూడా చూస్తుంటారు, ఎవరైనా కంప్లీట్లీ నరాలు డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు, కంప్లీట్లీ కాలు పడిపోయిన వాళ్ళు ఆ హీల్ అవ్వాలంటే మళ్ళీ నార్మల్ అయిపోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే నరాలకు అంత పెద్ద కెపాసిటీ లేదు, హీలింగ్ కెపాసిటీ లేదు. ఇప్పటిదాకా మన సైంటిస్టులు కూడా ఎన్నో స్టెమ్ సెల్ ట్రీట్మెంట్, ఎన్నో మంది ఫోన్ చేస్తుంటారు, సార్ నాకు కాలు పడిపోయింది సార్, ఇప్పుడు ఎవరో కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంట స్టెమ్ సెల్స్ అని. నేను ఒకటే చెప్తానమ్మా, మీ డబ్బులు తీసుకోమని గంగలు మాత్రమే వేద్దండి. ఇప్పటిదాకా ఇంకా స్టెమ్ సెల్స్ అనేది ఇంకా ఏం పనికి రాలేదు, ఊరికే మీకు డబ్బు వేస్ట్, వీఆర్ జస్ట్ వేస్టింగ్ దర్ ఫైనాన్షియల్ ఇది. సో మీకు ఇంకోటి ఏమంటే వాళ్ళు చాలా నమ్మకంతో వస్తుంటారు, ఆ నమ్మకం మనం ఎప్పుడు బ్రేక్ చేయరాదు. సో అందుకోసం చెప్తాను అమ్మా, ఇప్పటిదాకైతే ఏం రాలేదు. ఓకే, సో అందుకోసమే పేషెంట్స్కి ఎప్పడం కానీ తిమ్మర్లు కానీ వీక్నెస్ కానీ ఇట్లుంటే మాత్రం నేను ఎప్పడం కానీ త్వరగానే స్కాన్ తీపిచ్చి, సపోజ్ ఒత్తిడి ఎంత ఉంది, వీళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు, సో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది స్కాన్ తీస్తే, అయినాక చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే
ఏడిఎల్ అంటాం మేము మా రాష్ట్రం, అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. ఈ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనేవి అఫెక్ట్ అవుతున్నాయని డెఫినెట్లీ ఆస్క్ దెమ్ రికమెండ్ టు గో ఫర్ సర్జరీ. లేదు సార్ కొంతమంది అంటారు జస్ట్ నా మెడ నొప్పి ఉంది సార్ 10-20 రోజుల నుంచి ఉంది అంటే జస్ట్ ఐ టెల్ దెమ్ జస్ట్ హ్యావ్ సమ్ మెడికేషన్స్. ఫస్ట్ నొప్పి టాబ్లెట్లు ఇస్తాను, ఆ మజల్ రిలాక్సెంట్స్, నొప్పి టాబ్లెట్స్ ఇంట్లో. ఐ ప్రిఫర్ మోర్ హోమ్ రెమెడీస్ కూడా ఇక్కడ. ఆస్ దెమ్ టు హ్యావ్ సమ్ హాట్ ప్యాక్స్ తీసుకోండి అంటాను. ఆయింట్మెంట్స్ ఓకే, నేను అంత ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయను, బట్ ఫర్ ఫ్యూ పేషెంట్స్ ఐ టెల్ దెమ్ టు టేక్ ద ఆయింట్మెంట్స్ ఇవన్నీ. రెండోది కొంతమంది పేషెంట్స్ అడుగుతారు సార్ ఇప్పుడు ఎలా కొనుక్కోవాలి, మేము దిండ్లు వాడాలా వద్దా మెడ నొప్పి వచ్చినప్పుడు. అవును సార్, ఇది ఎస్పెషల్లీ ఈ విషయంలోనైతే చాలా ఉంటుంది సార్. కొంతమంది ఏమో అసలు దిండు వేసుకోవద్దు, ఓన్లీ కింద పడుకోవాలి ఫ్లాట్ గా, అంటే మంచం మీద పరుపు వేసుకోవద్దు, అట్లాగే దిండు వాడద్దు, జస్ట్ ఒక గట్టిగా ఉండే దాని మీద పడుకోవాలి, అయితే నడు నొప్పి మెడ నొప్పి రావు అంటారు. కొంతమంది ఏమో కంపల్సరీ దిండు, ఒక మెత్తటి దిండు ఉండాలి, ఇక్కడ వరకు ఇది ఉండాలి అంటారు. అంటే దీని మీద లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్, ఎస్పెషల్లీ మ్యాట్రసెస్ అండ్ పరుపు అండ్ దిండు గురించి. అది ఏది కరెక్ట్ అనేది. ఈ పరుపు దిండు ఇవన్నీ మన మజల్స్ పొజిషన్స్ మార్చగలదు, కానీ దానివల్ల మనకు సడన్ గా మార్నింగ్ లేచినప్పుడే మజల్ స్పాజమ్స్ కానీ ఇట్లా రావచ్చు. కానీ మన పరుపు లేకుంటే మన మ్యాట్రస్ దిండు సరిగ్గా లేకుంటే ఈ అరుగుదల దానికి మళ్ళీ ఈ మ్యాట్రస్లకి సంబంధమే లేదు మేడం. ఫస్ట్ థింగ్ ఓకే. ఓకే. రెండోది వెన్ పేషెంట్ ఆస్క్ మీ లైక్ దిండు పెట్టుకోవాలా వద్దా లేకుంటే మ్యాట్రస్ పెట్టుకోవాలా వద్దా సార్ అంటే, నేను ఐ టెల్ ఓన్లీ వన్ వెరీ సింపుల్ ఆన్సర్ ఫర్ దెమ్. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, దిండు పెట్టుకుంటే కంఫర్టబుల్ ఉందంటే దిండు పెట్టుకోండి. దిండు పెట్టుకుంటే నాకు నొప్పి వస్తుందంటే దిండు వద్దు, అంతే సింపుల్. ఓకే. సో మ్యాట్రస్ ఆల్సో సేమ్ థింగ్ మేడం, ఐ విల్ టెల్ ఫర్ దెమ్. ఇప్పుడు ఎన్నో మార్కెట్ లో మెమరీ ఫోమ్ మ్యాట్రస్, ఆర్థోపెడిక్ మెమరీ ఫోమ్ మ్యాట్రస్, ఆ మ్యాట్రస్ ఈ మ్యాట్రస్, స్పెషల్లీ ఫర్ డిజైన్ అని అనేకమైన యాడ్స్ అసలు. సో ఆ మ్యాట్రసెస్ కూడా ఒకటి ఏంటంటే ఇట్ టేక్స్ ఇట్స్ పొజిషన్ అంటారు అని. సో వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ మ్యాట్రస్, వై యూర్ వరీడ్? ఇప్పుడుండే మ్యాట్రస్ వరీ అయినప్పుడు ఏదో టీవీలో చూసో లేకుంటే ఎవరో చెప్పారని డోంట్ వరీ. ఆ మ్యాట్రస్ కి మీ బ్యాక్ పెయిన్ కి ఏం సంబంధం లేదు. ప్రతి ఒక్క ఇప్పుడు మన నలుగురు ఉన్నాం ఇక్కడ, ప్రతి ఒక్కరిది బాడీ ఆర్కిటెక్చర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ మజిల్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో కొంతమందికి నాకు ఇప్పుడు ఆర్థోపెడ్ లో కొనుక్కుంటే నొప్పి రాదు, మీకు ఆర్థోపెడ్ లో పెట్టుకుంటే నొప్పి వస్తుంది, దో యు ఆర్ యూజింగ్ ద ఆర్థోపెడ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ హౌ యువర్ మజిల్ ఆర్కిటెక్చర్ ఇస్ దేర్ అనేది. సో అందుకోసం ఎప్పుడం కానీ ఒకటి ఏం చెప్తానంటే మేడం, నేను యూ షుడ్ మెయింటైన్ యువర్ పొజిషన్స్ అంతే, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఇన్ ఎ బెడ్ లైక్ దిస్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ దట్ వన్, ఓకే యు స్లీప్ ఇన్ దట్ వే ఓన్లీ. ఒకవేళ గట్టి ఫ్లోర్ మీద పడుకుంటే వాళ్ళ కంఫర్టబుల్ ఉంటే అట్లాగే పడుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, అంతే కదా మీరు ఓవరాల్ గా చెప్పేది. మేడం సి యాజ్ ఎ డాక్టర్ ఇప్పుడు ఏమని మాట్లాడుతుందో దాని వెనకలో ఎవిడెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఏమంటే సమ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అండ్ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ డిసీజ్ దర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఓకే బిహైండ్ దట్ వన్. సో యాజ్ ఐ డోంట్ వాంట్ టు ఏమంటారు ఇన్ ద సెన్స్ లైక్ నా పేషెంట్ కూడా నిరాశ పడే కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇఫ్ దే ఆర్ ఫీల్ ఓకే, వాళ్ళు కొంతమంది మైండ్ సెట్ తో వచ్చి ఉంటారు, ఓకే నేను కింద పనుకోవాల్సిందే సార్ చెప్తేనే ఇలా ఉంటారు, ఓకే యువర్ కంఫర్టబుల్ ఎందుకు పనుకోండి, కింద పనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇన్ ద సెన్స్ దేర్ ఈవెన్ దేర్ స్ట్రెస్ ఆల్సో ఇట్ డిక్రీజెస్. సో దట్స్ వై వి టెల్ దట్ విచ్ ఎవర్ పొజిషన్ యువర్ కంఫర్టబుల్, be in that position. Whichever position you feel that okay you want to walk, you walk, nothing wrong in doing walking or anything. But one thing in the spine ఏం చెప్తానంటే అందరికి డోంట్ అబ్నార్మల్ పొజిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంతకి కొన్ని అబ్నార్మల్ పొజిషన్స్ ఉంటాయి అంటే సడన్ గా ఇట్లా ట్విస్ట్ అవుతారు, ట్విస్ట్ అయి సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేసేస్తారు, సడన్ గా బ్యాక్ పెట్టేస్తుంది. సో ఎందుకు అలా అవుతుందంటే ఆ ట్విస్ట్ అయినప్పుడు మన డిస్క్లు టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం. మన డిస్క్లకి ఇట్లా వంగినప్పుడు కానీ ఇట్లా వెనక వంగినప్పుడు కానీ కొన్ని స్ట్రెస్ బియర్ చేయగలదు, కానీ ఈ జస్ట్ ట్విస్ట్ అయ్యే దాంట్లో మాత్రం సడన్ ట్విస్ట్స్ ఉంటాయి, సైడ్ వేస్ ట్విస్ట్స్. సో అట్లా మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి అంటారు. ఇప్పుడు సార్ మీరు పొజిషన్స్ అనేది ఒకటి మాట్లాడారు, అంటే ఈవెన్ పడుకునేటప్పుడు కూడా, అంటే అవి కూడా చాలా పడుకోండి. మనం నెట్ లో అయితే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్, ఏది నమ్మాలో ఏది నమ్మతో తెలియదు. ఇలా పడుకోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా నించోవాలి, ఇట్లా ఉంటేనే మీ స్పైన్ బాగుంటుంది, లేదంటే కీళ్ళు బాగుంటాయి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. లేదు అంటే ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పాండిలోసిస్, నడు నొప్పి అట్లాంటివి వస్తాయంటారు. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్, అంటే ఈ భంగిమలోనే పడుకుంటే అంటే దట్ విల్ బి ద బెటర్ పొజిషన్ అని అట్లా ఏమైనా సూచిస్తారా మీరు? మేడం ఒకటైతే చెప్తుంది మేడం, సి అరుగుదల, ఈ అరుగుదల ఎప్పుడు అవుతుంది మనకి వేర్ అండ్ టేర్ అనేది ఎప్పుడు ఇట్స్ నార్మల్గా అవుతూనే ఉంటుంది, అంటే ఒక ఫేజ్లో అవుతుంటుంది. ఈ అరుగుదలని మనము యాక్సిలరేట్ చేయరాదు, అంటే యాక్సిలరేట్ అంటే వి షుడ్ నాట్ ఇంక్రీజ్ అని.
ఓకే. ఇప్పుడు ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మేడం. నేను ఆ రోజు చెప్పినట్లు మీకు నేను కార్ పూలింగ్ చేసేది వేరే, రోజు కార్ పూలింగ్ అంటే మనం ఒక ఇద్దరు ముగ్గురు కార్లో వెళ్ళేది వేరే, ఒకరే కార్ యూజ్ చేసేది వేరే. ఇప్పుడు ఒకరే కార్ యూజ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ దాని టైర్లు కానీ దాని కార్ పార్ట్స్ కానీ వేరంటే కొంచెం స్లోగా ఉంటుంది. అదే మీరు ఇద్దరు ముగ్గురు కార్లో వెళ్తున్నారు డెఫినెట్లీ వేరంటేర్ ఎక్కువ ఉంటుంది, అయినా ఇంకా వేరే పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సేమ్ వే మన స్పైన్లో కానీ కొన్ని పొజిషన్స్ ఉంటాయి మేడం. ఆ పొజిషన్స్లో ఉంటే మ్యాక్సిమం ఆ పొజిషన్స్లో ఉంటే అరుగుదల అనేది ఫాస్ట్ అవుతుంది. అది ఏ పొజిషన్స్ అందుకోసం నేను ఎప్పుడం కానీ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎస్పెషల్ స్టాక్స్ వెళ్ళేది ఒకటే చెప్తాను, వీఆర్ నాట్ లైక్ ఎ లార్డ్ విష్ణు టు స్లీప్ అండ్ వర్క్. ఓకే. Yes. సో వీ హ్యావ్ సమ్ పొజిషన్స్, వీ షుడ్ బి ఇన్ దట్ పొజిషన్స్ ఓన్లీ. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఇప్పుడు కొత్త ఫ్రేజ్ ఉంది మేడం స్పైన్లో. ఫ్రేజ్ అంటే ఒక ఏమంటారు ఒక మాట, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటాం మేము. అంటే దాని అర్థం ఏంటంటే మీరు 1 hour కూర్చున్నారంటే ఈక్వల్ టు స్మోకింగ్ 1 cigarette. అంటే ఒక్క సిగరెట్ ఎంత దాకా ఎఫెక్ట్ చేస్తుంది మీ బాడీకి, మీరు 1 hour కూర్చుంటే స్పైన్కి అంత ఎఫెక్ట్ అవుతుంది. అంటే అంత త్వరగా అరుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట. సో దట్స్ వై నా పేషెంట్ ఒకటే చెప్తాను, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ హూ ఆర్ డెస్క్ జాబ్ వాళ్ళకి, డోంట్ బీ ఇన్ ఎ సింగిల్ పొజిషన్. ఐఎమ్ టెలింగ్ పొజిషన్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. అట్లీస్ట్ మీరు ఇట్లా కూర్చొని పని చేస్తున్నారు, ఇప్పుడు ఇలా కొంచెం అనుకోండి. ఐఎమ్ నాట్ ఆ పేషెంట్ వాళ్ళకి అదే చెప్తాను, ఈ ఎర్గోనామిక్స్ ఇవన్నీ, ఆ ఎర్గోనామిక్స్ అని వర్డ్ కాయిన్ చేసిన వాళ్ళు కూడా ఎర్గోనామిక్స్ ఫాలో అవ్వరు, నాకు అది తెలుసు. సో అవన్నీ వద్దు కదా. వెరీ సింపుల్ మంత్ర ఇస్ జస్ట్ చేంజ్ యువర్ పోస్చర్. వేర్ యు ఆర్ సిటింగ్ జస్ట్ యూ చేంజ్ యువర్ పోస్చర్. ఇట్ ఇస్ దో ఇట్ లుక్స్ కొంతమందికి, అందుకోసం కొంతమంది అంటారు సార్ మేము లేచి నిలబడి అట్లా నడిచి రావాలా, నేను అవన్నీ అడగట్లేదు. ఎందుకంటే ఇట్ లుక్స్ హార్డ్ వెన్ యూఆర్ ఇన్ ద ఆఫీస్. అట్లీస్ట్ కూర్చొని దగ్గర ఇట్లా పొజిషన్స్ మారుతుండండి, యూజ్ చేస్తుండండి. రెండోది మనకి డిఫరెంట్ పోస్చర్స్ ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి మేడం. ఎప్పుడు మన డిస్క్ పైన మన వెన్నపూసల పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది అని. ఇప్పుడు నేను చెప్పాను కదా 10 మంది కూర్చునేది కారు వేరే, ఒకరు కూర్చునేది. ఇప్పుడు కొన్ని పొజిషన్లో చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంటుంది మేడం మన డిస్క్ల పైన, ఆయన మన వెన్నపూసల పైన. అది ఏ పోస్చర్స్ అవి? మనం కూర్చొని ఇట్లా వెయిట్ లిఫ్ట్ చేస్తుంటాం, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ పొజిషన్. అప్పుడు ఈ స్పైన్ డిస్క్లు కానీ వెన్నపూసలు కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. రెండోది అంటే కూర్చొని వెయిట్ వెయిట్ తీయద్దు, లిఫ్ట్ కింద నుంచి వెయిట్ తీసుకోకూడదు కూర్చొని. దట్స్ ద మోస్ట్ డేంజరస్ పొజిషన్. రెండోది కూర్చొని ట్విస్ట్ అయ్యి కూడా లిఫ్ట్ చేస్తుంటాం. దోస్ 2 things ఆర్ మోస్ట్ డేంజరస్ పొజిషన్స్ మేడం. మీరు అడిగారు కదా నిద్రపోయే పొజిషన్స్ ఏంటి ఇలాగని, నేను ఒకటే చెప్తాను మా పేషెంట్స్ కి, మన నిద్రపోయేటప్పుడు జస్ట్ ఇమాజిన్ యువర్ లైన్ డౌన్ ఆన్ ద కౌచ్, మీ బాడీ వెయిటే పడట్లేదు మీ స్పైన్ పైన. ఓకే. సో ఆటోమేటిక్ బాడీ వెయిట్ పడట్లేదు అంటే మీ అరుగుదల కూడా అవదు. అంటే అది నార్మల్ గా ఉంటుంది, సో యాక్సిలరేట్ అవ్వదు. సో ఆల్వేస్ ద స్లీపింగ్ పొజిషన్ కి మీ అరుగుదలకు సంబంధం లేదు. మీ స్లీపింగ్ పొజిషన్ అయిన పొద్దున్న లేస్తేనే కొంతమంది సార్ నడుము నొప్పి వచ్చింది సార్ నాకు లేస్తేనే అని. అది ఎందుకు అవుతుందంటే మీ పొజిషన్స్ వల్ల మజిల్స్ స్పాజంలో వెళ్తాయి, కొన్ని మజిల్స్ మీ బ్యాడ్ పొజిషన్స్ వల్ల. సార్ మళ్ళీ ఇప్పుడు ఏ పొజిషన్లో కొనుక్కోవాలి, మళ్ళీ ఆ బ్యాడ్ పొజిషన్స్ ఏమి? ఒకటే అంటాను, ఇప్పుడు నాకు ఇట్లా ఏమంటారు, లెఫ్ట్ సైడ్ అనుకుంటే మంచిగా ఉండొచ్చు, నీకు రైట్ సైడ్ అనుకుంటే మంచిగా ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ టైలర్ మేడ్, ఒక బాడీ ఒక టైలర్ మేడ్. ఇఫ్ యూ విచ్ ఎవర్ పొజిషన్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ద బెడ్, ఆ పొజిషన్లో పనుకోండి, సింపుల్ అది. అండ్ మీకు ఇన్ ద సెన్స్ లైక్ పొద్దున్న లేస్తే నొప్పి వచ్చేస్తుంది సార్, ఆ మజిల్ నొప్పి ఇవి వస్తుందంటే ఇట్ ఇండికేట్స్ దట్ యువర్ మజిల్స్ ఆర్ వీక్, దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ స్పాజమ్. మజిల్స్ ఏడుస్తున్నాయి అంటే నాకు ఈ పొజిషన్లో పెట్టొద్దు, నేను హోల్డ్ చేయలేను. సో యూ షుడ్ ట్రై టు స్ట్రెంథెన్ దట్ మజిల్. సో దట్ ఈస్ ద సొల్యూషన్. ఈ టాబ్లెట్స్ ఇవి ఏంటంటే నేను ఒకటే చెప్తాను, టాబ్లెట్స్ ఇవి మన ఆయుర్వేదిక్ ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, అలోపతి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. టాబ్లెట్స్ అనేవి విచ్ విల్ రిలీవ్ ద పెయిన్, సో దట్ ఎంత త్వరగా పెయిన్ రిలీవ్ అవుతే అంత త్వరగా నేను మీకు స్ట్రెంథెన్ చేయించు మజిల్స్ ని. సో అంత త్వరగా మీరు మీ పనులకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఈ నడుము నొప్పి వస్తుంది, కొంతమందికి నేను స్కాన్ వద్దు, ఎక్స్రే వద్దు, జస్ట్ నడుము నొప్పి ఉంది, మందులు ఇస్తాను రాస్తాను. వాళ్ళకి ఏంటంటే మందులు వేసుకుంటారు, 2 weeks వేసుకుంటారు. 2 weeks వేసుకుని ఇస్తాను, ఏం నొప్పి తగ్గలేదు సార్, ఏమైనా స్కాన్లు ఎక్స్రే చేయండి అంటారు. నేను వద్దమ్మా, నడుము నొప్పి నా మెడ నొప్పి అంత అవసరం లేదు, ఇంకా ఫస్ట్ చూద్దాం, ఇంకో 2 weeks మెడికేషన్స్ ట్రై చేయండి. ఇప్పుడు కొత్తగా ఫిజియోథెరపీ ఒకటి యాడ్ చేస్తాను ఇప్పుడు నేను టు మై బకెట్. సో అప్పుడు యాడ్ చేస్తే నెక్స్ట్ పేషెంట్ కనిపించరు. 1 month అయినాక మళ్ళీ 2 months అయినాక 3 months అయినాక మళ్ళీ వస్తారు. 3 months అయినాక వచ్చి సార్ మొన్న ఆయుర్వేదిక్ వెళ్ళాం సార్, హోమియోపతి అయిపోయింది, ఆయుర్వేదిక్ వెళ్ళాం సార్, 3rd month అయినాక అప్పుడు బాగా తగ్గిపోయింది సార్ నాకు నొప్పి అని చెప్తారు. సో అప్పుడు పేషెంట్ ఒకటే చెప్తాను, అమ్మా నీకు ముందు కూడా అదే చెప్పాను,
ఈ మందుల వల్ల ఎప్పుడు అక్కడ లోపల ఉండేది ఏం హీల్ అవ్వదు. వీ షుడ్ గివ్ సమ్ టైమ్ ఫర్ అవర్ బాడీ టు హీల్. ఓకే, దట్ టైమ్ ఈజ్ అప్ టు 2 months దాకా ఎప్పుడన్నా హీల్ అవ్వచ్చు. ఇట్ మే టేక్ టైమ్ ఫ్రమ్ 2 weeks to 2 months. ఓకే, సో ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన నౌ ఈజ్ ఏమంటారు లక్కీయెస్ట్ ఫెలో నౌ. ఓకే, సో దట్స్ వై ఆల్వేస్ ఐ టెల్ ఫర్ మై పేషెంట్స్, see, you don't lose your confidence always. మనకు 2 weeks నుంచి 2 months దాకా డెఫినెట్లీ షుడ్ గివ్ సమ్ టైమ్ అవర్ బాడీ టు అడ్జస్ట్. మన పెయిన్ కూడా తగ్గుతుంది. అదే ఈ టైంలో మీకు కొత్త కొత్త సిమ్టమ్స్ ఏమైనా వస్తాయి అంటే ఇప్పుడు నడుము నొప్పితో పాటు కాలు లాగేదో లేకుంటే చెయ్యి లాగేదో మెడ నొప్పితో ఉంటే అప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు స్కాన్స్ కానీ ఎక్స్రేస్ కానీ ఇవన్నీ మనం చెప్పినవన్నీ ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 15 to 16 years టు అప్ టు 50 years ఆర్ 55 years. అదే మీ ఇంట్లో ఇప్పుడు మీ ఏమంటారు ఎల్డర్ మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటారు, దే ఆర్ అరౌండ్ 65 to 70 years, దే కంప్లైంట్ బ్యాక్ పెయిన్ మెడ నొప్పు, వాళ్ళు ఏమని చెప్తున్నారు అనుకోండి, అప్పుడు సీరియస్ గా డెఫినెట్లీ అప్పుడు నేను ఫస్ట్కే ఎక్స్రేలు స్కాన్స్ వెళ్తాను. ఎందుకు రీజన్ ఏంటంటే ద రీజన్ ఏంటి అంటే మన ఓల్డ్ ఏజ్లో యాక్చువల్లీ ఈ అరుగుదలతో పాటు ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. ఒకటేమో బోన్స్ వీక్ అయ్యి జస్ట్ మనము దొగ్గితే కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ. అందుకోసమే మన పల్లెటూరులో చూస్తాం చాలా మంది ఇట్లా వంగిపోతారు, అవన్నీ ఫ్రాక్చర్స్. ఓకే, సో రెండోది ఇప్పుడు క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్. ఓకే, కొన్ని మందికి ఎస్పెషల్లీ నైట్ టైం పెయిన్స్ చెప్తుంటారు ముసలివాళ్ళు. సో ఇట్లావన్నీ అందుకోసం అట్లా ఏజెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా కొంచెం ఎక్కువ స్క్రూటనైజేషన్ స్టార్ట్ చేస్తాను నేను కూడా. డెఫినెట్లీ అప్పుడు స్కాన్స్ ఎక్సెస్ అడుగుతారు. కొంతమంది నన్ను పేషెంట్ చూసి అడుగుతారు, సార్ ఇంకా 5 రోజులు అయింది సార్ మీరు అప్పుడే స్కాన్ రాస్తున్నారు ఏంటి సార్. డెఫినెట్లీ మనకు కావాలి. పెద్దవాళ్ళలో అయితే మనం ఓకే సీరియస్ గా తీసుకుంటాము, సర్జరీ దాకా వెళ్తుందా వెళ్ళదా ఓకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బట్టి అవుతుంది మీరు చెప్పినట్టే. బట్ పిల్లలు అంటే ఐ మీన్ టు సే యంగ్ పీపుల్లో కనుక ఇట్లాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే అంటే సర్జరీ దాకా వెళ్ళే అవసరం ఉంటుందా, లేదంటే అది ఓన్లీ మజిల్ రిలేటెడ్ వరకే ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే అరుగుదల రావడానికి టైం పడుతుంది అన్నారు కదా మీరు, టైం పడుతుంది. సో అంటే లైక్ 20s 30s లో ఉన్న వాళ్ళలో అయితే సర్జరీ అవసరం అవుతుంది. అసలు సర్జరీ అనేది బేసిక్ గా ఎప్పుడు అవసరం అవుతుంది స్పైన్ కి? మేడం బేసిక్లీ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చిన్నపిల్లలు ఏంటంటే 90% కండిషన్స్ చిన్నపిల్లలకి మజిల్స్ పెయిన్ వల్లే మేడం. మజిల్ పెయిన్ వల్లనే. వాళ్ళు చిన్నపిల్లలు ఇంకోటి ఏంటంటే స్కూల్ బ్యాగ్స్ వల్ల, రెండోది ఏంటంటే వాళ్ళు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోరు చాలా మంది పిల్లలు. దానివల్ల వెరీ అంటే రేర్ అని చెప్పలేను కానీ ఇంకొక 90% ఈ ఇబ్బందులు ఉంటే సింపుల్ ఇబ్బందులు ఇవన్నీ. ఓకే, ఇంకా 10% ఇబ్బందులు ఏంటుంటాయంటే కొంచెం ఏమంటారు ఎన్నెన్నో డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి మేడం స్పైన్లో. కొంతమంది వంకర్ ఉంటారు, దాన్నే స్కోలియోసిస్ అంటాము. కొంతమంది ఇట్లా ముందు వంగిపోతుంటారు, దాన్నే కైఫోసిస్ అంటాం. మూడోది కొన్ని మందికి ఏమంటారు ఇన్ ద సెన్స్ లైక్ చిన్నపిల్లల్లో కూడా ఇట్లా కాలు లాగేది, నడుము నుంచి కాలు లాగేస్తుంటుంది. ఇట్లావన్నీ కండిషన్స్ వచ్చినాయనుకోండి, ఈ పిల్లలు ఈ నొప్పులు చాలా రోజుల నుంచి చెప్తున్నారు అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ వి షుడ్ ఇన్వెస్టిగేట్. ఇప్పుడు సర్జరీ కావాలా అనేది సెకండ్ థింగ్. మళ్ళీ దానికి ఎన్నో క్రైటీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ స్కోలియోసిస్ వంకరతనం చాలా ఎక్కువగా ఉందనుకోండి, డెఫినెట్లీ వి ఆస్క్ దెమ్ ఫర్ గో ఫర్ సర్జరీ. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో అయినంత వరకు చిన్నపిల్లల్లో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్కే సర్జరీస్ ఉంటాయి మేడం యాక్చువల్లీ. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు సర్జరీ ఎవరు అవసరమో ఎవరికి అవసరం లేదు అనేది. ఈ సర్జరీ ఎవరు అవసరం లేదు అనేది ఇట్స్ వెరీ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ మేడం. అంటే నొప్పి ఒక క్రైటీరియా తీసుకుంటాం మేము. రెండోది నరాలపైన ఒత్తిడి పడి, ఇప్పుడు కొన్ని మంది చేయి లాగొచ్చు, మెడలో ఇబ్బందులు ఉంటే చేయి లాగొచ్చు, తిమ్మురులు రావచ్చు, వీక్నెస్ రావచ్చు, లేకుంటే కాళ్ళు లాగొచ్చు, తిమ్ములు రావచ్చు, వీక్నెస్ కావచ్చు. కొంతమంది చెప్తారు సార్ నాకు నడిచే కావచ్చు సార్, కొంచెం దూరం నడిస్తే మళ్ళీ కూర్చోవాలనిపిస్తుంది, మళ్ళీ నడవాలనిపిస్తుంది. సో ఇవన్నీ డిఫరెంట్ సిమ్టమ్స్, ఇవన్నీ మనం పరిగణనలో తీసుకొని మళ్ళీ ఆ సిమ్టమ్స్ వెదర్ వాళ్ళు చెప్పేది ఎంత దాకా ఎంఆర్ఐలో కోరిలేట్ అవుతున్నాయో లేదని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఎంఆర్ఐ ఎప్పడం కానీ నా అభిప్రాయంలో ఇట్స్ ఓవర్ డయాగ్నోస్టిక్ దాన్ అండర్ డయాగ్నోస్టిక్. డెఫినెట్లీ వాళ్ళు చెప్తున్నట్టు ఎంఆర్ఐలో ఉండాల్సిందే నా అభిప్రాయంలో. సపోజ్ వాళ్ళు చెప్పేది ఇంతంతా సార్ నాకు ఇక్కడ నొప్పి ఉంది సార్, చెయ్యంతా లాగేస్తుంది, చూస్తే ఆ స్కాన్లో చూస్తే ఏం చేంజెస్ ఉండవు యాక్చువల్లీ. సో అట్లా టైంలో మేము ఏం చెయ్యం కూడా పేషెంట్స్ కూడా అట్లా వాళ్ళకి. సో ఇప్పుడు ఏమన్నా మెడ నొప్పితో ఫస్ట్ సర్జరీ ఇండికేషన్స్ అని, ఈ ఇప్పుడు మెడకు వస్తే మెడ నొప్పితో పాటు మన చెయ్యంతా లాగేస్తుంది,
బాగా తిమ్మర్లు వచ్చేస్తున్నాయి సార్, ఏమైనా చేతిలో పెట్టుకుంటే జారిపోతుంది సార్, నాకు కాలు కూడా లాగేస్తున్నాయి సార్. ఆయన నడుస్తుంటే కొంతమంది, నేనంటే మామూలు భాషలో చెప్పాలంటే కొంచెం తాగిన వాళ్ళు నడిచినట్ల అట్లా. సో అట్లా ఆ నడక ఉంది అంటే డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇండికేషన్ ఫర్ ఎ సర్జరీ మేడం. ఓకే, ఎందుకంటే ఆ మెడ నరాలు బాగా ఒత్తిడి పడినప్పుడు ఇది వస్తుంది. మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇలాగ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంతమందికి ఏంటంటే అలాగే ఒత్తిడి పడి నరాలు డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నేను ఈ వాచ్ వేసుకున్నాను, ఈ వాచ్ ఇట్లా చాలా టైట్ వేసుకున్నానంటే కొన్ని రోజుల నుంచి చూడండి మచ్చబడిపోయి ఉంటుంది. సేమ్ ఆ వెన్నపూసకు కూడా అలాగే, ఎస్పెషల్లీ మెడలో వచ్చే వెన్నపూసగా ఒత్తిడి పడి ఆ వెన్నపూసలో కూడా మచ్చ వచ్చేస్తుంది. ఇట్ ఇండికేట్స్ దట్ ఆ నరాలన్నీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో మనం అప్పుడు సర్జరీ చేస్తే కూడా ఒకటే చెప్తా పేషెంట్కి, అమ్మ ఈ స్టేజెస్లో ఎంత దాకా నరాలు మళ్ళీ నార్మల్ అయితే చెప్పలేము, మళ్ళీ ఫర్దర్గా ప్రోగ్రెస్ కారాదనే మేము సర్జరీ చేస్తాం. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అదే మీరు నడంకి వస్తే ఇప్పుడు కొంతమంది ఎస్పెషల్లీ ఏజ్ అయిన వాళ్ళు, సార్ కొంచెం దూరం నడిస్తేనే నాకు నడిచేకి ఇబ్బంది అవుతుంది, కొంచెం కూర్చొని మళ్ళీ నడుస్తానంటారు, నడుములో డిస్కంఫర్ట్ అని. సో ఇది ఎప్పుడవుతుంది మనకి, అక్కడ ఉండే వెన్నపూస పాము నరాల పైన బాగా ఒత్తిడి పడినప్పుడే ఈ సిమ్టమ్స్ చెప్తారు. ఆయనకి తిమ్మర్లు కానీ బాగా చాలా రోజుల తిమ్మర్లు, 1-2 రోజులు చాలా రోజుల తిమ్మర్లు కానీ వీక్నెస్ ఏమైనా స్టార్ట్, డెఫినెట్లీ ఇట్స్ ఇండికేషన్ ఫర్ సర్జరీస్. రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూరిన్ మోషన్, ఇవి ఎఫెక్ట్ అయిన డెఫినెట్లీ ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఓకే, అంటే అన్కంట్రోల్ లైక్ కొంతమందికి ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే కొంతమందికి ఆ కంట్రోల్ చేయలేకపోతారు, కొంతమందికి ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం, ఓవర్ఫ్లో అయిపోతుంటుంది. సో కొంతమందికి మోషన్ కూడా సేమ్ థింగ్. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మీరు అయినంత త్వరగా స్పైన్ సర్జరీని కలిసేది బెటర్. ఓకే, ఇట్లా టైంలోనే సర్జరీస్ చేస్తాం. అట్లాస్ట్ ఇవి ఎండ్ అయినాక ఎవరు చేయాలా ఎవరికి వద్దు అన్నాక ఒకటైతే నేను చెప్పగలను ఏంటంటే స్పైన్ సర్జరీస్ అనేవి ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మిత్. ఇప్పుడు స్పైన్ సర్జరీ చేసుకుంటే నా కాలు పడిపోతాయి, నా చేతులు పడిపోతాయి, అసలు స్పైన్ కి ఏమన్నా పెట్టాలి, కోత పెట్టాలి అంటేనే అదొక భయం ఉంది. సో ఎప్పుడైనా కానీ ఈ స్పైన్ సర్జరీస్ వల్ల ఈ కాలు పడిపోయేది, ఎస్పెషల్లీ నడుము సర్జరీ చేసినప్పుడు ఎప్పుడు కాలు పడిపోయేది కానీ అట్లంతా ఏమవుతుంది మేడం. ఇంకా డెఫినెట్లీ మా పేషెంట్ ఒకటే చెప్తాను నేను, సార్ వాళ్ళకు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు నొప్పి ఎంత తగ్గుతుంది సార్, దట్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది మాకు. నేను ఒకటే చెప్తాను, నొప్పి అనేది సబ్జెక్టివ్ అమ్మా, మీకు కొంతమందికి అది 90% ఉండొచ్చు, కొంతమందికి 90% ఉండొచ్చు. నేను పర్టికులర్గా వర్డ్ యూజ్ చేస్తాను, డెఫినెట్లీ ఐ విల్ ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే, 90 ఏళ్ళు ముసలోడు నేను సర్జరీ చేస్తున్నంటే ఆయనకి కావాల్సింది ఏంది, ఆయన బాత్రూమ్ వెళ్ళాలి, ఒకరిపైన డిపెండ్ అవ్వరాదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళకి ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ప్రొఫెషనల్లీ దే షుడ్ బి ఫిట్. సో ఐ టెల్ దెమ్ వెరీ క్లియర్లీ, మీరు ప్రొఫెషనల్గా ఉండొచ్చు, ఐదర్ ఈ ఏజ్ వాళ్ళకి డెఫినెట్లీ వీ ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్. సో ఆల్వేస్ నడుములో ఉండే సర్జరీస్కి ఎప్పుడు ఆ సర్జరీ చేస్తే కాలు చేతులు పడిపోయి అనేది ఇట్స్ ఎ మిత్, ఎప్పుడు పడిపోవు మేడం. అది అంటే సార్ ఇప్పుడంటే స్పైన్ లో రకరకాల కొత్త సర్జరీస్ వచ్చాయి, ఈవెన్ ఎండోస్కోపిక్ సర్జరీస్ కూడా చేస్తున్నట్టున్నారు కదా. సో ఇంత అంటే ఏమంటారు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి, టెక్నాలజీ వచ్చింది కాబట్టి మేబీ ఇప్పుడు కొంతవరకు బెటర్. ఇంతకు ముందు అయితే ఖచ్చితంగా అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి అనుకుంటా కదా సార్. స్పైన్ కి ఏమన్నా సర్జరీ అంటే చాలు సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఎక్కువగా ఉండడం అనేది కంపారిటివ్లీ ఇప్పుడు తగ్గినాయా, లేకపోతే అసలు ఎప్పుడు కూడా స్పైన్ సర్జరీతో ప్రాబ్లం లేదా? మేడం నా అభిప్రాయాలు అయితే డెఫినెట్లీ టెక్నాలజీ వచ్చి కొంచెం మారింది, మనకి ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంప్లికేషన్స్. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే అవి వచ్చి అలా వెళ్ళిపోతాయి, కాంప్లికేషన్స్ అంటే దే ఆర్ పర్మనెంట్. ఓకే, ఈ టెక్నాలజీ వచ్చి ఎస్పెషల్లీ ఇప్పుడు మనకేమంటారు ఈ స్కోలియోసిస్ సర్జరీస్ అంటారు, అదే వంకరబోయే సర్జరీస్. ఈ సర్జరీలు చేసేటప్పుడు డెఫినెట్లీ మనం ఎంత పెద్ద హాస్పిటల్ వెళ్ళినా, ఇక్కడి నుంచి మనం అమెరికా వెళ్ళి కూడా అక్కడ ప్రతి ఒక్క సర్జన్ అని కూడా సర్జరీ చేసేటప్పుడు నీ కాళ్ళు చేతులు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయమ్మా అని చెప్తారు. ఓకే, సో ఈ సర్జరీలు పాతకాలం చేసేటప్పుడు డెఫినెట్లీ 100 మందికి చిన్నపిల్లలు చేస్తే అట్లీస్ట్ అంటే కూడా ఒక 10 మందికి కాళ్ళు చేతులు పడిపోయాయి. ఓకే, న్యూరో మానిటరింగ్ అంటాం, అంటే మనం అప్పుడే సర్జరీ చేసేటప్పుడే నరం డ్యామేజ్ అవుతుంది మీరు చేసేటప్పుడు, ఆ కరెక్షన్ చేసేటప్పుడు ఆ నరాలకు ఒత్తిడి పడుతుంది అంటే అప్పుడే మాకు బీప్ వస్తుంటుంది, సౌండ్ వచ్చేస్తుంటుంది. సో దానివల్ల ఆ టెక్నాలజీ వల్ల డెఫినెట్లీ అప్పుడు 10% ఉండేది కాంప్లికేషన్స్, ఇప్పుడు 1%కి వచ్చింది. సో డెఫినెట్లీ ఆ టెక్నాలజీ డెఫినెట్లీ సర్జన్స్కి యూజ్ అయ్యింది. మీరు అన్నారు కదా ఇప్పుడు ఎండోస్కోపీ అనేది మనం డిస్క్ ఆపరేషన్ అంటాం మేడం. ఓకే, డిస్క్ ఆపరేషన్ అనేది వన్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఇన్ ఎంటైర్ స్పైన్ సర్జరీస్. అంటే అదొక సర్జరీ, అది
ఇప్పుడు కొన్ని మంది స్క్రూస్ వేస్తాము, దాన్ని ఫ్యూజన్ టెక్నిక్స్ అంటాం, కేజెస్ ఎస్. పెడతాం, దాన్ని ఫ్యూజన్ అంటాం. కొంతమందికి ఫ్రాక్చర్ స్క్రూస్ వేస్తాము, అది స్టెబిలైజేషన్ అంటాం. సో ఎన్నెన్నో సర్జరీస్ ఉన్నాయి. అట్లా ఈ డిస్క్ అనేది తీసి, ఈ డిస్కెక్టోమీ అనేది డిస్క్ తీస్తాం. కొంతమంది జస్ట్ డిస్క్ అది ఒత్తిడి పడుతుంది తీస్తాం. దాంట్లో ఎండోస్కోపీ అనేది ఒక ప్రొసీజర్. ఇప్పుడు కొంతమందికి ఓపెన్గా తీస్తాం, కొంతమంది మైక్రోస్కోప్ పెట్టుకుని తీస్తాం, కొంతమందికి జస్ట్ ఒక ట్యూబ్ వేసి తీస్తాం. ఎండోస్కోపీ అనేది ఒక స్కోప్ వేసి తీస్తాం అంతే. సో డెఫినెట్లీ ఇవన్నీ ప్రొసీజర్స్ వచ్చి మనకి కాంప్లికేషన్స్ ఆబ్వియస్లీ తగ్గినాయి. ఓకే, సో ఇప్పుడు ఏ ప్రొసీజర్ అని కాదు, స్పైన్లో ఓపెన్ సర్జరీ అని ఉండొచ్చు, ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అంటాం. ఇప్పుడు మనం స్క్రూ వేసేది కూడా ఇప్పుడు 80% ఆఫ్ వర్క్ స్క్రూలు వేసేదే ఉంటుంది మాకు. సో ఇట్లా స్క్రూలు వేసేది కానీ ఏమని కానీ నౌ వీఆర్ ఏబుల్ టు డూ లైక్ మినిమల్ ఇన్వేజివ్. ఎప్పుడంటే పాతకాలంలో అపెండిక్స్ ఓపెన్ చేసి తీసేవాళ్ళు, ఇప్పుడు లాప్రోస్కోపీ పెట్టి తీస్తారు. సేమ్ ఇప్పుడు మనం స్క్రూలు వేసేది కూడా చిన్న చిన్న రంధ్రాల్లో వేస్తున్నాం. సో ప్రతి ఒక్కటి ఈ టెక్నాలజీ వల్ల ఏమైందంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా తగ్గిపోయినాయి మేడం, ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, బట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ సర్జరీస్ ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క సర్జరీ మనము లాప్రోస్కోపిక్ లాగో లేకుంటే ఎండోస్కోపీ లాగా చేయలేము, ప్రతి ఒక్క సర్జరీ చేయలేము. కొన్ని ఇండికేషన్స్ ఇంకా ఓపెన్ సర్జరీ కొన్ని దానికి ఉంది ఇంకా ఇండికేషన్స్. ఈ కొన్ని మందికి ఓపెన్ సర్జరీస్ సెట్ అవుతాయి, ఈ సర్జరీస్ ఇట్లా సెట్ అవ్వు. మరి అప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ కావాలి మేడం. ఓపెన్ సర్జరీస్ నుంచి ఇన్ ద సెన్స్ లైక్ కాంప్లికేషన్స్ రావాలని ఏం లేదు మేడం, ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, అట్లా రావాలని ఏం లేదు. బట్ ఇప్పుడు ఓపెన్ సర్జరీస్లో కూడా ఎన్నెన్నో ఏమంటారు టెక్నాలజీస్ వచ్చాయి, మన బ్లడ్ లాస్ తగ్గించేదానికి, ఇన్ఫెక్షన్స్ రేట్ తగ్గించేదానికి, ఏదని కానీ. బట్ చెప్పేది ఏంటంటే కొన్ని పేషెంట్స్కి ఓపెన్ సర్జరీసే బెటర్ దాన్ దిస్ సర్జరీస్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ టైలర్ మేడ్ అంతా. నీకు వస్తేనే ఇప్పుడు ఎందుకంటే కొన్ని సర్జరీస్ మనం ఎండోస్కోపీ చేయలేము, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా చేయలేము, అదే ట్యూబ్ లేసి చేయలేము. సో అట్లా టైంలో ఓపెన్ సర్జరీస్ ఆర్ ద మెయిన్ ఇదనమాట. సో ఎప్పుడైనా కానీ ఇన్ ద సెన్స్ లైక్ స్పైన్లో ప్రతి ఒక్క సర్జరీకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆయనకి దాని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఆల్వేస్ పేషెంట్కి ఏది కరెక్ట్ అనేది యాజ్ అ డాక్టర్ మనం చెప్పాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేడం. అంటే ఇప్పుడు ఓవరాల్ గా సర్జరీ ఏదైనా సరే అంటే ఏ పద్ధతిలో సర్జరీ చేసినా కూడా స్పైన్ సర్జరీ అంటే ఇప్పుడు భయపడాల్సింది లేదు, దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోతాయి అనే భయం లేదు అంటారు. అంతే కదా, ఆ భరోసా మీరు ఇస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓవరాల్ గా ఇప్పుడు స్పైన్ హెల్త్ బాగుండాలి అంటే అంటే సర్జరీ దాకా పోకుండా ఈవెన్ మీరు చెప్పిన చిన్న చిన్న మజిల్ ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద పెద్ద సర్జరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వరకు రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ యాంగిల్లో స్పైన్ ఎట్లా కాపాడుకోవాలి, ఏ రకంగా ప్రికాషన్స్ తీసుకోవాలని మీరు చెప్తారు? ఆల్వేస్ నేను కూడా చెప్తాను మా పేషెంట్, దేర్ ఆర్ 5 మంత్రాస్ అని పంచతంత్రం లాగా టు హ్యావ్ యువర్ గుడ్ స్పైన్ అంతానే. ఒకటేందో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే పొజిషన్స్. ప్రతి ఒక్కరికి నేను పొజిషన్స్ అంటే మరీ వాళ్ళకు ఈ చైర్ తీసుకో, ఇలాగే కూర్చోవాలి, నీ ఏమంటారు నీ కంప్యూటర్ ఇట్లా నీ కంటికి కరెక్ట్గా ఇలా ఉండాలి, అవన్నీ ఏం చెప్పను మేడం. దట్స్ వెరీ కాంప్లికేటెడ్, అందరికి మనం ఫాలో కూడా అవలేము. ఇప్పుడు నేనైతే కూడా మీ ఎదురుగా కూర్చున్నా, ఎన్ని పొజిషన్స్ మారుతున్నాను అప్పటి. సో వాళ్ళకి ఒకటే చెప్తాను, ఒక పొజిషన్ లో అర్ధగంటకినే ఎక్కువ ఉండొద్దండి, పొజిషన్స్ చేంజ్ అవ్వండి. ఏ పొజిషన్ లో అయినా ఉన్నా కూడా హాఫ్ అన్ అవర్ కోసం మార్చాలి, ఎక్కువ మార్చుతుండండి ఫస్ట్ అది. సెకండ్ థింగ్ మజిల్స్, డిస్క్ అరుగుదల అవుతుంది, వెన్నపూసలు అరుగుదల అవుతాయి, అన్ని అరుగుదల అవుతాయి. ఎందుకంటే మన బాడీ అనేది కంప్లీట్లీ వేరంటేరే ఇది, బికాస్ వీఆర్ మోటల్స్ నాట్ ఇమ్మోటల్స్ అంటాం. ఓకే, బట్ ఒక్కటి మాత్రం ఇమ్మోటల్ మన దాంట్లో మజిల్స్. ఓకే, మజిల్స్ మనం ఎంత స్ట్రెంత్ మనము 60, ఇప్పుడు మీరు చూస్తుంటారు మిలన్ సోమన్ 70 నియర్లీ 62 years నౌ, వెన్ ఈ సీస్ ఫిట్నెస్ ఎంత ఫిట్గా ఉంటాడు. సో మజిల్స్ అనేది మనం ఎప్పటికైనా ఫిట్ చేయొచ్చు మేడం, అంటే ఎప్పటికైనా స్ట్రెంథన్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ యూ షుడ్ స్ట్రెంథన్ యువర్ మజిల్స్. సెకండ్ థింగ్ అది. థర్డ్ థింగ్, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక మ్యాజిక్ పిల్ వైటమిన్ డి అనేది. ఓకే, సో ఆల్వేస్ ఐ టెల్ ఫర్ మై పేషెంట్స్ యువర్ వైటమిన్ డి షుడ్ బి నార్మల్. సన్, ఆల్వేస్ సన్ ఈస్ ద బెస్ట్ సోర్స్. ఓకే, సన్ ఎక్స్పోజర్ ఇస్ కంపల్సరీ అంటారు, అందుకు మీ షుడ్ హ్యావ్ ఎ వాకింగ్ అంటారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబ్నార్మల్ పోస్చర్స్ మేడం. అబ్నార్మల్గా సడన్గా ఇట్లా ట్విస్ట్ అయ్యి లిఫ్ట్ చేసేది ఇటువంటివన్నీ చేయొద్దండి. ఫిఫ్త్ ఈస్ న్యూట్రిషన్, గుడ్ ప్రోటీన్స్, ఏమంటారు వే ప్రోటీన్స్ ఇట్లా ఉండేవి. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మీరు పౌడర్లు తెచ్చి తినని కాదు, అట్లీస్ట్ యూ హ్యావ్ గుడ్ ఎగ్స్, సోయా, పనీర్, ఇవన్నీ
one of the good source of proteins. You should have good proteins for your muscles. Adi fifth. And sixth and most other important thing is avoid some risk factors, smoking. And itla one stop చేస్తే మంచిది మేడం. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ మన స్పైన్కి గుడ్ ఏమంటారు హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. రెండోది ఈ అరుగుదల అనేది దాన్ని కూడా కొంచెం నేను స్టాప్ చేయలేను ఎందుకంటే నేను దేవుడు కాదు స్టాప్ చేసేదంటే అట్లీస్ట్ వీ కెన్ కీప్ ఇట్ ఇన్ కంట్రోల్ ఆర్ చెక్ అని చెప్తున్నా. సో ఓవరాల్ గా ఈ పాటిస్తే స్పైన్ ఎక్కువ కాలం కాపాడుకోగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే సార్.